నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నా, నేను 1969లో నేను 9వ తరగతి చదువుతున్నా. ఇక్కడ హైదరాబాద్ కొత్తూరు వస్తానియా హై స్కూల్లో చదివిన. అప్పటి నుంచి నాకు తెలిసిన అప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రాంతంలో పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు మేము 69, 70, 71 వరకు 10th క్లాస్ చదివి ఇంటర్మీడియట్కి వచ్చే సమయం వరకు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు ఈ వరంగల్ జిల్లాలోని ఈ తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 360 మంది విద్యార్థులు మరి పోలీసుల తూటాలకు బలైనారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అడిగినందుకు. అప్పటి నుంచి ఎన్నో పోరాటాలు చేస్తూ మొన్నటి వరకు ఈ పోరాటం నడుస్తూనే ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది. కానీ ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు, జనతా పార్టీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ వచ్చింది, నేషనల్ అలయన్స్, ఎన్నో పార్టీలు వచ్చినాయి కేంద్రంలో. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎవరు చేయలేదు. ముందుకు వారికి చేయడానికి, తెలంగాణ రాష్ట్రం చేయడానికి ధైర్యం సరిపోలేదు. కానీ మన అమ్మ సోనియమ్మ యూపీఏ చైర్పర్సన్, ఏఐసి అధ్యక్షురాలు, తెలంగాణ ప్రాంత ప్రజల కోరిక, ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, న్యాయమైన కోరిక. ఈ 50 ఏళ్లలో తెలంగాణ ప్రాంతానికి సీమాంధ్రులు పాలకులు 44 ఏళ్లు వాళ్ళు పరిపాలన చేసి ఎంతో నష్టం చేశారు. అభివృద్ధి దిశలో నడిపించలేదు ఈ ప్రాంతాన్ని. సాగునీటి రంగం కానీ, విద్యుత్ రంగం కానీ, విద్యా రంగం, వైద్య రంగం, అన్ని రంగాల్లో కూడా మరీ ముఖ్యంగా మన యువకులు 10వ తరగతి చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు వేలాది మంది, లక్షల మంది చదివి రోడ్ల మీద తిరుగుతున్నారు. కానీ తెలంగాణ ప్రాంత ఉద్యోగాలన్నీ కూడా సీమాంధ్రులే ముఖ్యమంత్రులు కాబట్టి, వాళ్లే పరిపాలకులు కాబట్టి ఆంధ్ర ప్రాంతంతోనే నింపేశారు. హైదరాబాద్లో 1 కాదు 2 కాదు 1,50,000 ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతంతో నింపారు. ఇక్కడ చదువుకున్న విద్యావంతులు ఉంటే కూడా. ఇక ఇప్పుడు నాకు ఒత్తిడి చేయదు, ముందు మాట్లాడన్నారు కాబట్టి. ఆ విధంగా మనకు అన్యాయం జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇంత అన్యాయం జరిగింది తెలంగాణ ప్రాంతానికి అని చెప్పేసి సోనియా గాంధీ గారు భావించారు. 2009లో మరి మనకు వాగ్దానం చేశారు. ఇవాళ మాట తప్పకుండా ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజల కోరిక, ఆకాంక్షను నెరవేర్చిన మహాతల్లి. ఆమె మామూలు మహాతల్లి కాదు. ప్రధానమంత్రి పదవి ఆమెకు మొత్తం మన యొక్క కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి, అమ్మా నువ్వు ప్రధానమంత్రి ఉండు అంటే కూడా గడ్డి పోచలాగా తృణప్రాయంగా వదిలేసిన మహావనిత, వద్దని చెప్పేసినటువంటి మహావనిత. అటువంటి నాయకురాలు తెలంగాణ ప్రాంత వాళ్ళకి చెప్పినటువంటి మాట తప్పుతుందా? మాట ప్రకారం ఇవాళ సీమాంధ్ర నుంచి ఎంత అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తామన్నా, పార్లమెంట్ సభ్యులు మేము రాజీనామా చేసిన, ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన, స్వయాన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ ఇవ్వడానికి వీల్లేదన్నా కూడా దేనికి లెక్క చేయకుండా సోనియా గాంధీ గారు ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. మనం ఆమెకి ఏం ఇచ్చుకోగలుగుతాం? ఒక కృతజ్ఞత. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచడం, ఇవే మనం ఆమెకి ఇవ్వగలుగుతాం. అందుకోసమే జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ జిల్లా తరఫున వరంగల్ కేంద్రంలో హనుమకొండ ఈ యొక్క ఆవరణలో వేలాది మందితో ఇవాళ మనం సభ ఏర్పాటు చేసినాం. సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పుతాం. అమ్మ మనకు తెలంగాణ ఇచ్చింది, 50 ఏళ్ల కోరిక నెరవేర్చింది, ఇచ్చింది. ఎవరు ఇవ్వలేదు, ఆమె ఇచ్చింది. అందుకోసం ఇక్కడ మనందరం కూడా వచ్చినాం. అందుకోసం మనందరం కూడా ఆమెకు కృతజ్ఞతగా ఉండి, ఆమెకు అండగా ఉండి, దండిగా ఉండి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గట్టిగా బలపరిచి తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లు, 119 ఎమ్మెల్యే సీట్లు గెలిపించి సోనియమ్మకు మనందరి యొక్క
మన యొక్క అండని ఇద్దామని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ సోనియా గాంధీ మహానాయకురాలు, ఆమెను మనం ఇంటింట బొమ్మ పెట్టుకొని ఫోటో పెట్టుకొని పూజించాలి. ఇంత పెద్ద వరం ఇచ్చినందుకు. ఊళ్ళో పోతే మనం చిన్న ఒక రోడ్ ఇస్తామంటే ఆ ఊరంతా ఓట్లేస్తారు. సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాలే ఇచ్చారు. ఆమెకు అందరం కూడా అండగా ఉందామని చెప్పేసి మీ అందరికీ సవినయంగా చేతులు జోడించి మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మనం అండగా ఉండాలని చెప్పేసి గట్టిగా నినాదాలు అందరూ కూడా ఈ సభ మారుమోగే విధంగా మీరంతా కూడా పలకాలని చెప్పేసి మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ. గట్టిగా నాలే అందరు కూడా ఈ పట్టణం అంతా కూడా తెలుసుకోవాలి. జై తెలంగాణ గట్టిగా నాలే. ఇక్కడ మాకైనా పట్టలేదు, వరంగల్ కాదు, మన యొక్క ఉగ్గంపల్లి మా కాన్స్టిట్యూన్సీ బార్డర్ వరకు వినబడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై సోనియా గాంధీ. అందరికీ నమస్కారం.